హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంట్లో చేసే ఈ చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఆచార్య చాణక్యుడు ఒక మహాపండితుడు, ఆర్థికవేత్త. ఆయన రాసిన చాణక్య నీతిలో మన జీవితం ఎలా ఉండాలో, ధనం ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా పేదరికం నుంచి బయటపడాలో చాలా కీలకమైన విషయాలు రాశాడు. ప్రత్యేకంగా లక్ష్మీదేవి నివాసం చేసే ఇండ్ల గురించి ఆయన కొన్ని కీలక సూచనలు చేశాడు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని అలవాట్ల వల్ల మనం ఎంత కష్టపడ్డా కూడా డబ్బు మన చేతికి రాదు, చేతిలో నిలబడదు. కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె సోదరి అయిన అష్టలక్ష్మి ప్రవేశిస్తుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. అష్టలక్ష్మి ప్రవేశించిందంటే పేదరికం, చికాకులు, అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మొదటగా విపరీతమైన ఖర్చు చేసే ఇళ్లలో లక్ష్మి నివసించదు. అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తూ గొప్పగా బతకాలని ఆర్భాటాలకు పోతే చివరికి అప్పుల్లో మునిగిపోతారు. పొదుపు లేకుండా డబ్బు ఖర్చు చేస్తే కష్టకాలంలో ఎంత సంపాదించినా ఉపయోగపడదు. అందుకే ఖర్చు చేసే ముందు ఆలోచించాలి. మరొకటి, వంటగదిని రాత్రిపూట శుభ్రం చేయని ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. వంట చేసి పెట్టిన పాత్రలు అలాగే వదిలివేయటం, చుట్టూ మురికిగా వదిలివేయటం అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవికి కూడా కాస్త కలతపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత వంటగదిని క్లీన్ చేయటం తప్పనిసరి. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చటం, ఇంటిని కడగటం, చెత్త దులపటం. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు అంటారు, ఎందుకంటే ఈ సమయం ఆమె వచ్చేది కాబట్టి. మీరేమైనా శుభ్రం చేయాల్సి వస్తే ఆ చెత్తను వెంటనే బయట పడివేయకుండా మరుసటి రోజు ఉదయం పారేయటం చాలా మంచిది. ఎవరిని గౌరవించని వారు ఎంత డబ్బున్నా పేదరికానికి బానిసలవుతారు. పేదలను, స్త్రీలను, పండితులను అవమానించే వ్యక్తులు దీర్ఘకాలంగా ధనాన్ని నిలబెట్టుకోలేరు. ధనం క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు. ఇంటిలో శుభ్రత, పొదుపు, గౌరవం, నీతి ఇవన్నీ ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో నివసిస్తుంది. ఇవి లేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు. దాంతోపాటు మంచి ఆచారాలు పాటించాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. అప్పుడే సంపద నిలుస్తుంది, శుభ్రం చేకూరుతుంది, శుభం చేకూరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.